జీవితంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ప్రతిరోజు తమ ఆరోగ్యం కోసం సమయం కేటాయించలేని వారు అనారోగ్యం కోసం చాలా సమయాన్ని చాలా రోజులుగా త్యాగం చేస్తూ ఉన్నారు. మారుతున్న జీవనశైలి అనేక రోగాత్మలకు దారితీస్తుంది. బీపీ, డయాబెటీస్, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులు బారిన పడుతున్నారు. మిత ఆహారం, కాలగుణ ఆహారం ఆరోగ్యానికి కీలకం. అసంక్రమిత వ్యాధుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. మీ జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజు కొన్ని నియమాలు పాటిస్తే ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఉదయం నిద్ర లేవగానే 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్ళు తప్పకుండా తాగాలి. దీని ద్వారా మన లోపల ఉన్న అవయవాలు అన్నీ శుభ్రమవుతాయి. భోజనానికి అరగంట ముందు 1 గ్లాసు నీళ్ళు తాగడం కూడా ఎంతో మంచిది. ఇది జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు 1 గ్లాసు నీళ్ళు తాగడం కూడా చాలా మంచిది. ఇలా చేస్తే గుండెపోటు సమస్యలు రావు. ధనియాలను నీళ్ళల్లో వేసి నానబెట్టి ఆ నీటిని తాగితే వెంటనే వాంతులు తగ్గుతాయి. 4-5 బాదం పప్పులు రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మీ జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. రోజు 1 ఖచ్చితంగా తినాలి. క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. దీనివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రోజు క్యారెట్ తింటే లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వంటివి రావు. టాబ్లెట్స్ చల్లని నీటితో వేసుకోకూడదు. గోరువెచ్చని నీటితో టాబ్లెట్స్ వేసుకుంటే చాలా మంచిది. టాబ్లెట్స్ వేసుకున్నాక వెంటనే నిద్రించకూడదు. కనీసము 40 నిమిషాలు గ్యాప్ ఉండాలి. నిలబడి నీరు తాగకూడదు. నిలబడి నీరు తాగితే గుండెపైన ప్రభావం చూపుతుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల కూడా కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఏసిడిటీ, గ్యాస్ సమస్యలు కూడా రావచ్చు. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో జీలకర్రను తినండి. జీలకర్ర తినడం వల్ల మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదు. ఇలా చేస్తే జీర్ణక్రియ దెబ్బతింటుంది. వెల్లుల్లి తరచుగా తింటే ఎముకలు గట్టిగా ఉంటాయి. కూర్చొని పాలు తాగకూడదు. నిలబడి మాత్రమే పాలు తాగాలి. అల్లం తింటే వెంటనే ఎక్కిళ్ళు తగ్గుతాయి. తరచూ బీపీతో బాధపడుతుంటే, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తక్కువగా పడిపోతుంటే వెంటనే చిటికెడు ఉప్పును 1 గ్లాస్ నీటిలో మిక్స్ చేసి తాగాలి. ఇది బ్లడ్ ప్రెషర్ను పెంచుతుంది. ముక్కు కారడంతో బాధపడుతున్న వారు పెరుగులో బెల్లం కలిపి తింటే ముక్కు కారడం తగ్గుతుంది. బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం ద్వారా ఏసిడిటీని తగ్గించుకోవచ్చు. కొంతమందికి తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. తిన్న తర్వాత అరగంట దాకా బ్రష్ చేయకూడదని వైద్య నిపుణులు చెప్తున్నారు. తిన్న వెంటనే బ్రష్ చేస్తే పండ్లపై ఉన్న ఎనామిల్ దెబ్బతింటుంది. రోజు కరివేపాకు తింటే రక్తహీనతను తగ్గిస్తుంది. రోజు నిమ్మకాయ రసం తాగితే విటమిన్ సి బాగా పెరుగుతుంది. రాత్రిపూట తక్కువగా నీరు తాగాలి. సాయంత్రము 5 గంటల తర్వాత మితంగా ఆహారం తీసుకోవాలి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, కిడ్నీలో రాళ్ళు, ఎముకల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడడం తగ్గించండి. మీరు తినే ఆహారంలో కాస్త ఎక్కువ ఉల్లిపాయలు, వెల్లుల్లి
కలిపి తింటే శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. మీ వంటలలో పసుపును ఎక్కువగా వాడండి. ఇది మీ శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. మామిడి, బొప్పాయి, అరటిపండు ఇలా పసుపు రంగు ఉన్న పండ్లల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. రోజుకు 1 యాపిల్ తింటే చాలు, డాక్టర్ అవసరం ఉండదు అంటారు. కానీ మనలో యాపిల్ తినే వారి సంఖ్య చాలా తక్కువ. యాపిల్ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాపిల్పై తొక్కలో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. అందుకే రోజు యాపిల్ తినడం వల్ల ఊపిరితిత్తులు, రొమ్ము మరియు కడుపు క్యాన్సర్ వంటివి నివారించవచ్చు. జామకాయలలో విటమిన్ సి అధికంగా ఉండడం వలన వారానికి 2 సార్లు జామ పండ్లతో చేసిన జ్యూస్ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహ రోగాలకు మెంతులు దివ్య ఔషధంలా పనిచేస్తుంది అంటున్నారు ఆయుర్వేదిక వైద్యులు. ప్రతిరోజు మెంతులు తీసుకోవడం వలన రక్తం పలచగా తయారవుతుంది. నిత్యం పరిగడుపున మెంతులను నీళ్ళతో కలిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులతో పాటు మధుమేహం వ్యాధి అదుపులో ఉంటుంది. మెంతులు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది. వారంలో 1-2 సార్లు మాత్రమే మాంసాహారాన్ని తినాలి. మీరు ప్రతిరోజు తీసుకునే భోజనంలో ఖచ్చితంగా కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. ఆయుర్వేదం మరియు యోగా ప్రకారం రోజుకు 2 సార్లు తినడం మంచిది. దీంతో భోజనం చేసేటప్పుడు 6 గంటల గ్యాప్ వస్తుంది. అలాగే ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. రాత్రి భోజనము 6 లేక 7 గంటల లోపల చేసి ఆ తర్వాత కనీసం ఒక అర్ధగంటైనా నడవాలి. భోజనము సంపూర్ణంగా అరిగింది అనే భావన కలిగాక నిద్రకు వెళ్ళాలి. వ్యాయామం మనిషిని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. దీంతో పాటు వ్యాయామం మధుమేహం, పెద్దపేగు క్యాన్సర్, ఒత్తిడిని నియంత్రిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.